హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఈరోజు కూడా చిన్న చిన్న మాటలతో ఒక చిన్న వీడియో తీసానండి. 5 మినిట్స్ కూడా లేదు. ఓపికతో చూడండి. ఓకే అండి. ఫస్ట్ చెప్పింది ఏమిటంటే, మనకు కాలం అనేది ఉంటుంది కదండి. కాలం ఉంటే అందరూ మన వాళ్ళే. కాలం మంచిగా ఉంటే అందరూ మన వాళ్ళే, లేకుంటే అందరూ పరాయి వాళ్ళుగానే ఉంటారండి. అదేవిధంగా ఔషధాల వల్లనే ఆరోగ్యము బాగుపడుతుందని అనుకోవద్దండి. ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనలు కలిగి ఉంటే త్వరగా ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. త్వరగా కోలుకొని. ఓకే అండి. ఈ విధంగా చిన్న చిన్న మాటలు చెప్పానండి. కీప్ వాచింగ్. ఓకే అండి. కీప్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా శ్రమ, పట్టుదల, విజయం అనేది కూడా గెలుపుకు మార్గాలని చెప్పానండి. ఇంకా బుద్ధుని గురించి కూడా చెప్పానండి. ఇలాంటి చిన్న చిన్న మాటలే కానీ మన జీవితంలో ప్రత్యేకమైన పాత్ర వహిస్తాయండి మాటలన్నీ. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. ప్రతి ఒక్కరు ఓపికతో ఈ వీడియో చూడండి. మంచి మాటలను వింటే మంచిదే కదండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. ప్రపంచంలో మనకంటూ ఏమీ ఉండదు, ఒక కాలం తప్ప. అది బాగుంటే అందరూ మన వాళ్ళే, లేకుంటే అందరూ పరాయి వాళ్ళే. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఆరోగ్యం అనేది ఔషధాల వల్ల మాత్రము రాదు. ఎందుకంటే ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనల వల్ల మాత్రమే వస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము తలదించుకొని అన్నం తింటే భూమికి ధన్యవాదాలు చెప్పినట్టు. అదేవిధంగా తల ఎత్తుకొని నీళ్ళు తాగితే మేఘాలకు ధన్యవాదాలు చెప్పినట్టు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఒకప్పుడు మోసం చేయడము తప్పు అని అనేవారు, కానీ ఇప్పుడు తెలివి అని అంటున్నారు. కాలం మారిందా, లేకపోతే కాలధర్మం మారిందా? ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడిని చూసే వరకు అర్థం కాలేదంట తను ఎంత అదృష్టవంతుడో అని. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. శ్రమ, పట్టుదల, నిలకడ, విజయము ఇవన్నీ నిజమైన గెలుపుకు నిజమైన మార్గాలండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రతి వేకువ చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి మరొక అవకాశము మిగిలి ఉందని. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఒకరోజు బుద్ధుడిని ఒకరు అడిగారట, మెడిటేషన్ చేసి మీరు ఏం పొందారు అని. నేనేం పొందలేదు, కానీ పోగొట్టుకునేవి చెప్పగలను అని అన్నాడట. అవి ఏమిటంటే కోపము, ఆందోళన, ఒత్తిడి, అదేవిధంగా చావు భయం అని చెప్పాడట. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. చూశారు కదా, ఇవేనండి చిన్ని మాటల వీడియోలు. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి టచ్ అయ్యే ఉంటాయండి. జీవితంలో ఎదురయ్యే సంఘటననే ఈ మాటల రూపంలో చెప్తున్నాను. ఓకే అండి. కరెక్టే కదండి. ప్రశాంతమైన మనసు ఉండాలి, శ్రమ, పట్టుదల ఉండాలి. అదేవిధంగా కాలం మంచిగా ఉంటే మనకు అందరూ పరాయి వాళ్ళు అందరూ మన వాళ్ళే అనిపిస్తుంది. కాలం కలిసి రాకుంటే మన వాళ్ళే పరాయి వాళ్ళుగా మారిపోతారండి. ఈ విధంగా అనేక మంచి మంచి విషయాలను చెప్పాలని ఈ వీడియో తీశానండి. ఓకే అండి. మరికొన్ని మంచి మాటలతో మరొక వీడియోతో మీ ముందుంటానండి. ఓకే అండి. బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
కీప్ వాచింగ్. బాయ్ బాయ్.